నమస్తే ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాశివరాత్రి ఒక విశిష్ట పర్వదినం. ఈ రోజున ఆ శివుని ఏ విధంగా పూజించాలి, ఉపవాసం అలాగే జాగరణ ఎలా చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి ఇత్యాది అంశాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు చూద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు ముందుగా. మీకు కూడా అమ్మ, మీకు కూడా హేతులందరికీ కూడాను మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మ. మహాశివరాత్రి అనేది విశిష్టమైన పర్వదినం అంటూ ఉంటారు, ఎందుకు చెప్తాను. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి మనకి శివరాత్రులు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అని ఈ విధంగా మనకి 5 రకాలుగా పెద్దలు మనకి సూచించారు. ప్రతి మాసంలో కూడాను 28వ రోజున మనకి బహుళ చతుర్దశి రోజున వచ్చేటటువంటి తిథిని మాస శివరాత్రి, అంటే ఉదయం పూట త్రయోదశి ఘడియలుండి ప్రదోష సమయానికి కనుక చతుర్దశి ఘడియలుంటే దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం. 28 ఏమిటండి లెక్క అంటే ప్రతి మనిషిలో కూడాను 24 తత్వాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణాలు, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ ఉన్నాయి కదా. 24 తత్వాలు ఉంటాయి ప్రతి మనిషిలో. 25 తత్వం ఏమిటయ్యా అంటే జ్ఞానము, 26 ఆత్మ, 27 పరమాత్మ, 28 ఏమిటి అంటే విదేహ స్థితి, అదే శివలింగం అని చెప్తారు. అందుకని కానీ ప్రత్యేకగా ఈశ్వరుని ఆరాధించాలి. మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి లింగోద్భవ సమయానికి గనక చతుర్దశి గడియలు ఉంటే కనుక దాన్ని మనం మహాశివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము. మాఘమాసం అంటే మా ప్లస్ అఘము. మా అంటే లేనిది, అఘము అంటే పాపము, అంటే పాపము లేనటువంటిది, పాపరహితమైనటువంటిది ఈ మాసం. ఈ మాసంలో చేసేటటువంటి ఈశ్వర ఆరాధన. కానీ ఈ మాసం విష్ణు మాసం అంటారు కదండి. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. శివుడికి విష్ణువుకి కూడాను అభేదం చెప్పబడింది. అభేదం అన్నమాట, వారికి వ్యత్యాసం అనేటటువంటిది ఏమీ లేదు, ఇద్దరూ ఒక్కటే అని. ఈ రోజున మహాశివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి లింగ రూపంలో ఆవిర్భవించారు స్వామి. అందుకు కాను ఒక చిన్న పురాణ కథ కూడా ఉందమ్మా ఇక్కడ. అంటే అసలు ఈ వ్రతం అట, ఇది మహాశివరాత్రి అనేటటువంటిది వ్రతం అంటే అర్థం ఏమిటంటే నియమము అని అర్థము. ఇది మొట్టమొదట ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తే, పార్వతీదేవి ద్వారా నారదుడికి చెప్తే, నారదుడి ద్వారా సౌనకాది మునుల ద్వారా మనకందరికీ కూడా చేరిందనమాట ఈ మహాశివరాత్రి వ్రతం అనేటటువంటిది. ఇక్కడ ఒక కథ చెప్తారు. ఈ కథలో ఏమిటి అంటే, విష్ణువు బ్రహ్మమూర్తి ఇద్దరూ కూడాను మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటున్నారట. ఆ సందర్భంలో పరమేశ్వరుడు వీరికి ఒక పరీక్ష పెట్టదలిచారు, లింగ రూపం దాల్చాడనమాట. మనకి శివ అష్టోత్తరంలో శంభవే నమః, పినాకినే నమః అనే నామాలు ఉంటాయి. ఉన్నప్పుడు దాంట్లో ఒక నామం ఉంటుంది, స్థాణవే నమః అనే నామం ఉంటుంది. స్థాణువుగా వచ్చేట, స్థాణువుగా వచ్చి నా ఆది అంచాలను కనుక ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్తాట. సరే, బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆకాశంలోకి తన అంశని వాహనంగా చేసుకొని విహరించాడు, ఏది ఆది అంచెం తెలుసుకుందామని. అదేవిధంగా విష్ణుమూర్తి భూవరాహ రూపంలోకి భూమిలోకి పాతాళంలోకి వెళ్ళి ఆది అంచెం తెలుసుకుందామని వచ్చాడు. సరే, విష్ణుమూర్తి వచ్చి నాయనా నీ ఆది అంచాలని నేను కనుక్కోలేకపోయినాను అని చెప్పి సత్యంగా చెప్తాడనమాట. అందుకనే కలియుగంలో విష్ణువుని సత్యమూర్తిగా సత్యనారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడని చెప్తారు. దీనికి పరమార్థం ఇది. ఇక బ్రహ్మదేవుడు వచ్చి అక్కడ కనిపించలేదు, కానీ నేను సృష్టికర్తని, నేను కనిపించలేదు, నాకు నీ ఆది అంచాలు అంటే చిన్నతనంగా ఉంటుందని కించిత్ భావన పడ్డాడు. ఆలోచించి అక్కడ దారిలో ఉన్నటువంటి మొగలు పువ్వుని అడుగుతాడనమాట, నువ్వు సాక్ష్యం చెప్తావా నేను పరమేశ్వరుడు యొక్క ఆది అంత్యాలని కనుగొన్నాను అని. అంటే మరి ఇంతగా బ్రహ్మగారు సృష్టించారు, మరి వారు అడిగినప్పుడు మనం సరే అనకపోతే ఏమి శిక్ష వేస్తారో అని చెప్పి మొగలు పువ్వు సరే అంటుందట. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళగానే కపిలగోవు కనపడుతుంది. ఆ కపిలగోవుని అడుగుతాడు బ్రహ్మదేవుడు, నాకు సాక్ష్యం చెప్తావా అంటే అలాగే అని చెప్పి ఇలా మొహం ఊపుతూ
వెనకాల పృష్ఠభాగం తోకతో మడుకు లేదు అని చెప్తుందట. సరే ఆ విషయాన్ని తెలుసుకొని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి నీ ఆది అంశాలు నేను కనుక్కున్నాను అని చెప్తాడు. ఇతను చెప్పినది అబద్ధము బ్రహ్మదేవుడు అని తెలుసుకొని పరమేశ్వరుడు శాపం ఇస్తాడనమాట. నీకు భూలోకంలో దేవాలయాలు ఉండవు, అందుకని చూడండి బ్రహ్మకి గుళ్ళు ఉండవు. అందరి దేవి దేవతలకు ఉంటాయి కానీ బ్రహ్మకి గుళ్ళు ఉండకపోవటానికి కారణం అది. మొగలి పువ్వు కూడాను మరి సాక్ష్యం చెప్పింది కదా, అందుకు గాను మొగలి పువ్వును కూడా పూజకు పనికిరాదు అని చెప్తారు. అదేవిధంగా గోవుకి కూడాను ముఖంలో నీకు ముఖపాగంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని చెప్పి శివుడు శాపం ఇవ్వటం జరుగుతుంది. అందుకని ముఖానికి పూజ చేయమను, పృష్ఠభాగానికి మాత్రమే. పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకండి పృష్ఠభాగంతో లేదని చెప్పి ఇలా తూక ఊపింది కదా, అందుకు గాను లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది అని పృష్ఠభాగానికే పూజలు అందుకుంటుంది అని. ఈ రోజున స్థాణువుగా రావటానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మనం లౌకికంగా మనకు తీసుకుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకో. దాని యొక్క శివతత్వం అంటారు దాన్ని. ఆ తత్వాన్ని మనకి తెలియజేయటానికనే శివుడు ఈ విధంగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజమ్మ ఈరోజు. అమ్మ, మరి శివరాత్రి రోజున కొంతమంది ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు, కొంతమంది సాయంత్రం పూట అభిషేకం మరోసారి చేసినప్పుడు వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే శివరాత్రి రోజున అసలు ఎప్పుడు దర్శించుకోవాలి స్వామివారిని? శివరాత్రి రోజున అసలు ఎప్పుడు శివనామంతోనే గడపాలని చెప్తారు. అందుకనే ఈరోజు ఉదయం 5:30కి ఏకాహం అని మొదలు పెడితే మర్నాటి ఉదయం 5:30 వరకు కూడాను ఏకాహం అనే పేరుతో శివనామం అనేటటువంటిది జరుగుతూనే ఉండాలి అని. అందుకే జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కదా. అంటే ఒక్క రోజైనా సరే శివనామంలోనే, శివనామ స్మరణలోనే మన జీవితం వెళ్ళాలి, మనం ఆ స్వామిని స్మరిస్తూనే ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. సరే, ముఖ్యంగా ఈశ్వరుడికి అంటే ప్రదోష సమయానికి చెప్తారండి. ప్రదోష సమయానికి ఉదయం మనము ఇంట్లో పూజాధికాలు చేసిన ప్రదోష సమయానికి మటుకు ఈశ్వరుని ఆరాధించాలి. ఈశ్వరుడు అంటే మన ఇంట్లో కుదిరితే మనం అభిషేక ప్రియో ఈశ్వర అంటారు, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో ఆదిత్య అంటారు. అభిషేక ప్రియుడు కదా ఈశ్వరుడు. ఏమడిగారైనా? పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. ఒక్క పత్రం ఇస్తే చాలు. ఏం పత్రం అది? మారేడు దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలు. పుష్పాన్ని ఇవ్వమన్నారు. ఏం పుష్పం? తుమ్మి పువ్వుని ఇవ్వమన్నారు. తోయము అంటే దోసెడితో నీళ్ళు ఇవ్వమన్నాడు. సంతుష్టుడైపో. అందుకే ఆయన శంకరుడు. శం అంటే శుభము, కరుడు అంటే కలుగజేసేటటువంటి వాడు. ఇప్పుడు మనకి 2 అక్షరాలని గనక ఇప్పుడు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ 2 అక్షరాల నుంచి మనం విముక్తి అవ్వాలంటే 2 అక్షరాలను పట్టుకోవాలి. ఏ అక్షరాలు పట్టి పీడిస్తున్నాయా అంటే కలి అనేటటువంటిది. ఆ కలి నుంచి మనం బయటపడాలి అంటే ఏ 2 అక్షరాలు పట్టుకోవాలి? శివా అన్న 2 అక్షరాలను పట్టుకుంటే ఈ కలి అనేటటువంటి పురుషుడు మన దగ్గరికి రాడు అని మన పెద్దలు చెప్తారు. ఇంకా ప్రదోష సమయానికి ఈశ్వర ఆరాధన చేయటం ముఖ్యంగా ఈ రోజున లింగోద్భవ సమయంలో స్వామి ఉద్భవించాడు కదా లింగ రూపంలో. అందుకని ఆ సమయంలో కనుక మనం పూజ చేసినా అభిషేకం చేసినా విశేషమైనటువంటి ఫలితం వస్తుందయ్యా అని చెప్పారు. ఇక్కడ కూడా 4 జాముల్లో 4 చేయమన్నారు. మొదటి జాములో ఆవు పాలతో చేయమన్నారు, 2వ జాములో ఆవు నెయ్యి పెరుగుతో చేయమన్నారు, 3వ జాములో ఆవు నేతితో చేయమన్నారు, 4వ జాములో తేనెతో చేయమన్నారు, మంచి తేనెతో చేయమన్నారు. ఈ విధంగా 4 జాముల్లో 4 చేయమన్నారు. అదేవిధంగా నైవేద్యాలు కూడా చెప్పారు. మొదటి జాములో ఏం చేయమన్నారు అంటే పులగాన్ని నివేదన పెట్టమన్నారు, 2వ జాములో పరవాన్నాన్ని నివేదన పెట్టమన్నారు, 3వ జాముల్లో చిమ్మిరి నైవేద్యం పెట్టమన్నారు, 4వ జాములోకి వచ్చేసరికి అన్న పదార్థం అంటే మనం మహానివేదన అంటాం కదా, మహానివేదన పెట్టమన్నారు. అదేవిధంగా 4 జాములకి కూడాను 4 పారాయణలు చెప్పారు, రుద్రపారాయణలు అని చెప్తారు వాటిని. తర్వాత ఒక్కొక్క జాముకి నమకం చమకం వాటితో చేయటమే కాకుండా ఋగ్వేదం ఒక జాములో, యజుర్వేదం 2వ జాములో, సామవేదం 3వ జాములో, అధర్వణ వేదం 4వ జాములో, ఇట్లా ఈ విధంగా వేద పారాయణ కూడా ఒక్కొక్క జాముకి ఒక్కొక్క పారాయణ చేయమన్నారు. వేద పారాయణ కూడా ఇవంతా మనకి కుదురుతుందా అంటే కుదిరినటువంటి వాళ్ళు చేయండి. లేని వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే మన ఇంట్లో కనుక లింగం ఉంటే లింగానికి అభిషేకం చేసుకుంటాం. ముఖ్యంగా పుట్టమన్నుతో చేసేటటువంటి లింగాలతో చేయమని చెప్తారు. కుదిరితే ఏకాదశి రుద్రాభిషేకం నమక చమకాలతో కలిపి, లేని పక్షంలో ఏకవారమైనా సరే. ఏమండి మాకు ఇంట్లో చేసుకోవాలని కోరిక ఉంది కానీ కుదరదండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అనేక కారణాలు కావచ్చు.
అలాంటప్పుడు మరి దేవాలయానికి వెళ్ళొచ్చా, దేవాలయాల్లో వెళ్తే కనుక తత్ఫలితం వస్తుందా అంటే చక్కగా వెళ్ళొచ్చు. ఇవాళ అన్ని దేవాలయాల్లో కూడా మనం గమనిస్తే చక్కగా ఇంత కట్టడం కట్టించుకుంటున్నారు, మన గోత్రనామాలతో పూజ అభిషేకం చేస్తున్నారు. ఆ లింగోద్భవ సమయానికి గనక అభిషేకాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఆ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయ్యా అని చెప్తారు పెద్దలు. మీరు చెప్పిన అన్నీ కూడా చేయడం సాధ్యపడకపోవచ్చు కొంతమందికి. అది కాకుండా కొత్తగా ఇవాళ పూజా కార్యక్రమాలు చేసుకొని ఉపవాస దీక్ష అలాగే జాగరణ చేయాలి అనుకునే వాళ్ళు అసలు పూజ ఎలా చేయాలి, అభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉందా, మనం ప్రత్యేకించి ఇంతకుముందు బిల్వదళం సమర్పించాలని మీరు చెప్పారు, కానీ బయట మన దగ్గర ప్రత్యేకించి బిల్వదళం ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. పూలు కూడా ఎలా చేయాలి, పూజా విధానం ఒకసారి చెప్పండి. మనం ఏ పండగ ఏ పర్వదినమైనా సరే సూర్యోదయానికి పూర్వమే లేవటం, కాలకృత్యాది కార్యక్రమాలు తీర్చుకొని ఇంట్లో మనం పూజ చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయాల్లో పూజ చేయించుకోవటం. ఒకేసారి దేవాలయాలు అందరూ ఒకేసారి వెళ్ళారనుకోండి, అక్కడ జనాలు కిక్కిరిసిపోయి రద్దీ పెరిగిపోతుంది కదా. కొంతమంది ఉదయం వెళ్ళొచ్చు, కొంతమంది సాయంత్రం వెళ్ళవచ్చు, కొంతమంది లింగోద్భవ సమయానికి వెళ్ళొచ్చు. ఏమిటి లింగోద్భవ సమయానికే అక్కడికి వెళితే ఫలితం వస్తుందా, ఇంట్లో ఉంటే రాదా అంటే ఇంట్లో కూడా శివ 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 అంటున్నా కానీ జయ జయశంకర్ హర హర శంకర్ అన్నా కూడా వచ్చేస్తుంది ఫలితం. అయితే మీరు చెప్పిన పత్రి అండి ఇవాళ చెప్పలేము, అది ఒకప్పుడు మరవమని దొరికేది, ఆ తర్వాత దవనమని దొరుకుతుంది. వాటి స్థానంలో ఇప్పుడు చూడండి ఏవో ఆకులు పెడుతున్నారు. ఇప్పుడు మనమే ఉన్నాము, యద్భావం తద్భవతి. మనం ఇక్కడ సమర్పించవలసినటువంటి ముఖ్యమైన పుష్పం మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. భక్తి అనేటటువంటి పుష్పాన్ని సమర్పించాలి. పైసా ఖర్చు లేదు, చిత్తశుద్ధితో ఇవ్వటమే మన స్వామికి. అయితే బయట దొరికితే ఇవ్వటం అనేది మంచి పద్ధతే. లేని పక్షంలో ఏం చేయాలి అంటే ఏ పుష్పం ఉంటే ఆ పుష్పాన్ని సమర్పించాలి. ఇప్పుడు రోజు మనం షోడశోపచారాలు పూజ చేస్తున్నామండి. చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి అంటున్నాం. నవరత్న ఖచ్చితంతో కూడినటువంటి సింహాసనాన్ని బదులు స్వామి నీకు ఊహించుకుంటూ అక్షతలు ఇస్తున్నాము అంటున్నాం కదా. అలాగే మనం మనసులో భావన చేసుకోవటమే, స్వామి నా దగ్గర ఇవాళ మారేడు దళాలు దొరకలేదయ్యా, మరి ఏం చేయాలి, తులసి దళాలను పెట్టండి. ఈ పూజలో కూడా ఒక్కొక్క జాముకు ఒక్కొక్కటి చెప్పారు. మొదటి జాములో మారేడు దళాలు, రెండో జాములో తులసి దళాలని చెప్పారు, మూడో జాములో మనకి పద్మాలని చెప్పారు, నాలుగో జాములోకి వచ్చేసరికి కలువ పూలు దొరికితే కలువ పూలు, లేకపోతే గనక మందార పూలు పెట్టమన్నారు. వీటిల్లో అంటే మనకి ఏవి దొరికితే అవి వెసులుబాటుగా మనం పెట్టుకుంటాము అన్న ఉద్దేశం. తులసి దళాలు అయితే మనకి దాదాపుగా మన ఇళ్లలోనే ఉంటుంటాయి కదా, ఎన్ని పెట్టక్కర్లా, ఒక్క తులసి దళం అది సమర్పించినా కూడా చాలు. అమ్మ, లింగోద్భవానికి ప్రత్యేకించి ఒక సమయం అంటూ ఉంటుందా? ఆ లింగోద్భవ సమయంలో దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? లింగోద్భవ సమయం అంటే 12 గంటల నుంచి అమ్మ, 12 గంటల 1 నిమిషం నుంచి కూడా, అక్కడి నుంచి మనం ఒక 48 నిమిషాల నుంచి 54 నిమిషాల మధ్యకాలం ఆ సమయాన్ని, అంటే మనకు చెప్పాలంటే 12 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాలు అనుకోండి. ఆ సమయంలో మనం స్వామిని దర్శించుకుంటే అది లింగోద్భవ సమయం అని అనమాట. ఎందుకంటే మాకు చిన్నపిల్లలం కదా, మాకు దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి వెళ్ళి మేము పడుకుంటామంటే కాదు, ఆ సమయంలో దర్శించుకొని వచ్చి పడుకోండి, అప్పుడు మీరు జాగరణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. అందుకనే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారికి కానీ, పెద్దవాళ్ళకి, ఔషధ సేవకులు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళందరికీ కూడా మినహాయింపు ఇవ్వబడింది కదా. ఈ సమయంలో కనుక దర్శనం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఆ సమయం ఏమిటంటే 12 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు ఆ సమయాన్ని లింగోద్భవ సమయము అని అంటారు. అంటే స్వామి లింగ రూపంలోకి ఆవిర్భవించినటువంటి ఆ సమయం అనమాట. అత్యంత పరమ పవిత్రమైనటువంటి సమయము అది. మనకి ఇంకా ఇంత అంత అని వెలకట్టలేనంటే 1000 రెట్లని కూడా చెప్పలేము మనం, అంతకంటే ఎక్కువ. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం దక్కుతుంది అని అంటూ ఉంటారు. ఉపవాసం అనేది ఎలా చేయాలంటారు? శరీర మాధ్యం కడుధర్మ సాధనం తల్లి. మన శరీరం సహకరించినంత వరకు మనం ఉపవాసం ఉండాలి. అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండటం అనేటటువంటిది అసలు అర్థం. అయితే దాన్ని కొంచెము ఆహార నియమాలని జత చేర్చుకుంటూ మనం లౌకికంగా ఈ కలియుగంలో మార్చుకోవటం జరిగింది. అది మంచి పద్ధతి. ఎందుకంటే రేపు వచ్చేటటువంటి ఋతువు మార్పుతో మన శరీరంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు కానీ మన పూర్వీకులు, మన ఋషులు ఏర్పరిచారు ఈ విధమైనటువంటిది. అయితే కొంతమంది దగ్గర గమనిస్తూ ఉంటాం, వాళ్ళకి ఉండలేరు, విపరీతమైనటువంటి నీరసం వచ్చేస్తుంటుంది, శుష్కిస్తుంటారు, అయినా సరే ఉండాలనే కోరిక ఉంది.
కానీ ఎప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మలు, మన లోపల భగవంతుడు లేడు, ఉన్నాడు కదా. ఆ భగవంతుడిని బాధ పెట్టమని ఎవరు చెప్పారు? ఆత్మారాముణ్ణి క్షోభ పెట్టమని ఎవరూ చెప్పలేదు కదా. ఈ ఆత్మారాముణ్ణి ఎవరు క్షోభ పెట్టకూడదు. మనం ఉపవాసం ఉండగలిగితే పూర్తిగా ఉపవాసం ఉండటం ఒక రకం. అది కూడా ఎప్పుడూ కూడా నిర్జలం, అంటే జలం కూడా తీసుకోకుండా మటుకు ఉండకూడదు అంటారు. దాన్ని లంకణం అనే పేరుతో పిలిచేవాళ్ళు పూర్వీకులు. మా ఇంట్లో పెద్దవాళ్ళు అదే చెప్పారు. నేను ఉపవాసం ఉంటాను, నేను నీళ్ళు కూడా తాగనంటే చాలా తప్పు. అది లంకణం. అది ఎప్పుడు అలా ఉండకూడదు. పండో ఫలమో తీసుకోవాలి. అయితే ఇవాళ అందరికీ చూడమ్మా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన శరీరం నిలబడేంత వరకు అన్నానికి భిన్నంగా ఏదైనా పండో ఫలమో తీసుకొని ఉండగలము అనుకుంటే కనుక ఉండొచ్చు. లేదండి మేము మందులు వేసుకోవాలి, ఔషధం సేవిస్తున్నాం కదా, మరి ఏం చేయాలి అంటే అన్నానికి భిన్నంగా ఏదైనా సరే ఇంత పిండి లాంటిది చేసుకొని అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడమ్మ, ఊరగాయలు కాదు, అలా వేసుకొని తినచ్చు. మన శరీరాన్ని మనం నిలబెట్టుకోవటానికి. అంటే స్వామి నామం చేయాలి అని అంటే కూడా ఓపిక రావాలి కదా కొద్దిగా. అందుకు కానీ మనకి ఎంత అవసరమో అంత మితంగా, అమితంగా కాకుండా మితంగా కొద్దిగా తీసుకొని ఈ శరీరం నిలబడేంత వరకు ఆహారాన్ని తీసుకొని ఉపవాసం చేయవచ్చు. ఎక్కువగా భగవన్నామ స్మరణ అంటే మన ఇంద్రియాలన్నీ కూడాను మన కంట్రోల్లో పెట్టుకోవటానికి ఉపయోగపడే విధంగా అనువైనటువంటి రోజుగా ఈ మహాశివరాత్రిని మనకి పెద్దలు చెప్తారు తల్లి. అలాగే అమ్మ, మహాశివరాత్రి రోజున జాగరణ అనేది తప్పకుండా చేయాల్సిందేనా? అసలు ఎలా చేయాలి జాగరణ? జాగరణ ఎందుకు చేస్తున్నాం? జాగరణ మనలో ఉన్నటువంటి శివుణ్ణి మనకి మనంగా జాగృతం చేసుకుంటున్నాం. అందుకు కాను మనం జాగరణ చేస్తున్నాం. అసలు జాగరణ చేసేటటువంటి పద్ధతి శివరాత్రికే ఎందుకు ఉందయ్యా అంటే, శివరాత్రి అంటే శివప్రియారాత్రి శివరాత్రి అని చెప్తారు. శివుడు మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువులు వచ్చాయి. మొట్టమొదటిగా వచ్చింది హలాహలం వచ్చింది. ఆ హలాహలాన్ని తను మింగాడు. ఎందుకని? ఈ లోకాన్ని రక్షించటానికి దేవతల కోరిక మేరకు తను హలాహలాన్ని మింగి గరళ కంఠుడయ్యాడు. అందుకు ప్రతీకగా మనం కృతజ్ఞతగా స్వామికి ఈ తెల్లవార్లు కూడా జాగరణతో స్వామి నామాన్ని, శివనామాన్ని ఆయనకి సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. జాగరణ చేయటంలో ఉన్న ఆంతర్యం ఇది. అయితే ఈ జాగరణ పద్ధతిని కూడా చాలామంది చాలా రకాలుగా మార్చేస్తున్నారు. ఏదో ఒకప్పుడు ఏదో మా చిన్నప్పుడు అయితే ఒక సినిమా, ఒక టికెట్ మీద 2 సినిమా, అది దైవానికి సంబంధించిన ఉండేవి. కానీ ఇవాళ గమనిస్తే అసలు ఈ టీవీలో పెట్టుకొని చూస్తే జాగరణ అయిపోతుంది. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చూడమని కాదుగా చెప్పింది. భగవన్నామము, శివనామ స్మరణతో మనం నిరంతరం గడపాలిరా రోజంతా కూడాను అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ పిచ్చి సినిమాలో, పిచ్చి పాటలో చూడటం వల్ల ఏమవుతుంది? పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారు. మనం శివనామస్మరణ చేస్తూ గనక జాగరణ ఉండగలిగితే ఉండటం. లేని పక్షంలో కనీసం లింగోద్భవం, స్వామి మరి ఉద్భవించాడు కదా మనందరి కోసమని, ఆ సమయానికి మరి ఆయనకి నైనా నువ్వు వస్తున్నావా, నీ కోసం మేము ఎదురు చూస్తున్నావా అని చూడాలి కదా. వెళ్ళగలిగితే దేవాలయానికి వెళ్ళి, లేకపోతే ఇంట్లోనే ఎదురు చూస్తూ ఉండాలి కదా. అలా కాకుండా దుప్పటి కప్పుకొని ముసుగు తన్ని పడుకుంటే ఎలా? అందుకని కానీ మన పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. మనలో ఉన్నటువంటి శివుణ్ణి మనకి మనం జాగృతం చేసుకుంటూ, శివ ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు కానీ నీకు కృతజ్ఞతగా మేమేమి ఇవ్వగలమయ్యా, ఈ నామం చెప్పడం తప్ప అని చెప్పి నామాన్ని చెప్తూ ఆ విధంగా కాలం గడపాలి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి సినిమాలో, పిచ్చి పిచ్చి పాటలో, పిచ్చి పిచ్చి కబుర్లో ఇవన్నీ కాదు చేయవలసింది. ఉండగలిగితే పూర్తిగా ఉండటం. ఆ విధంగా లేని పక్షంలో లింగోద్భవం అయ్యేటటువంటి సమయం వరకు, అంటే 1 గంట వరకు అయినా సరే ఉండే తర్వాత పడుకోవచ్చు. ఓకే అమ్మ, శివరాత్రి రోజున పుణ్యక్షేత్రాల సందర్శన ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? పుణ్యక్షేత్రాలు చేయటం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది తల్లి. అందులో అనుమానం ఏమీ లేదు. మనకి పంచారామాలు వెళ్ళొచ్చు, లేకపోతే కనుక మన దగ్గరలో ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళవచ్చు. ఎక్కడైనా సరే 1000 రెట్ల ఫలితం వస్తుంది. మామూలుగా విడి రోజుల్లో గనక మనకి విడి రోజుకి పుట్టినరోజుకి తేడా లేదు. మరి పుట్టినరోజు అనగానే మనకి ఏమిటో తెలియని ఆనందం అనమాట. మరి లింగ రూపంలో స్వామి ఉద్భవించారు కదా, ఆనందంలో ఉంటాడు. అందులో ఆయన అసలే బోళాశంకరుడు. మామూలుగానే పొండ్రా మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తానంటాడు. అటువంటిది మరి లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు, శివయ్య నీ కోసం మేము వచ్చామయ్యా, మాకు ఇది కావాలయ్యా, నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి 100 అడిగితే 1,00,000 ఇస్తాడనమాట ఆ రోజు. అని చెప్పి ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది ఈ రోజున ఆలయాల దర్శనం. ఓకే అమ్మ, శివరాత్రి రోజున శివనామస్మరణ, అలాగే ఎటువంటి స్తోత్రాలు, పారాయణాలు ఎటువంటివి చేసుకోవాలి?
ఎటువంటివంటే శివుడికి సంబంధించినటువంటివి తల్లి. శివుడికి సంబంధించినటువంటి శివ స్తోత్రాలు కానీ, శివ కథలు వినటం కానీ, నాయనార్ల కథలు వినటం కానీ, అదేవిధంగా లింగాష్టకం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి, చంద్రశేఖరాష్టకం, బిల్వాష్టకం, ఏవైనా సరే మాకు వినటం చదవటం వస్తుందా, చదువుతాను. రాదు, చదవటం రాదంటే ఇందులో ఏమీ నష్టమేమీ లేదు, వినటం కూడా తత్ఫలితమే అని చెప్తారు. ఎందుకని మనకు నవవిధ భక్తుల్లో ఒకటి ఉంది కదా, మొట్టమొదటిదే అది శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని 9 రకాలైనటువంటి భక్తిలో మొట్టమొదటిది ఏం చెప్పారు? శ్రవణం, వినటం వల్ల కదా అది. కాబట్టి ఆ వినటం అనేటటువంటిది కూడా తత్ఫలితం వస్తుంది. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మేము చదవగలుగుతాము కానీ అక్షర దోషం ఉంటుందేమో భయం వల్ల మరి మేము ఏం చేయాలండి అంటే, వినటం కూడా వింటూ ఉంటే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా నష్టమేమి లేదు, విన్నా కూడా తత్ఫలితమే వస్తుంది. అమ్మ, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత, దాని వెనుక ఒక కథ ఉంటుంది. మరి శివరాత్రికి సంబంధించి చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా అమ్మ శివరాత్రి అంటే ఏంటి అంటే ఎలా చెప్పొచ్చు, ఏదైనా కథ ద్వారా చెప్పండి. చెప్తానమ్మా. పూర్వము ఒక కిరాతకుడు అన్నమాట. కిరాతకుడు అంటే ఏం చేస్తాడమ్మా, వేటకుడు వెళ్తూ ఉంటాడు. అతను ఏ రోజైతే వేటకు వెళ్తాడో ఆ రోజే అతనికి ఆహారం దొరుకుతుంది, అతను కుటుంబాన్ని అంతటిని కూడా పోషించగలుగుతూ ఉంటాడు. మరి ఆ విధంగా ముందు రోజు కూడా అతనికి ఏమీ దొరకలేదు, వేటకు వెళ్ళాడు కానీ ఏమీ దొరకలేదు, పాపం ఆహారం తీసుకోలేదు తను తన కుటుంబం కూడాను. సరే ఆ రోజు కూడా వచ్చాడు, వస్తే ఏమీ దొరకట్లేదు, ఏమిటి జంతువులు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. చీకటి పడిపోతోంది, చీకటి పడిపోతుంది కదా, సరే పోనీ అక్కడ కొలను ఉంటుంది, ఆ కొలను దగ్గరికి వెళ్తే నీళ్లు తాగటానికి దాహార్తి కోసం ఏవో ఒక జంతువులు వస్తాయి కదా, వాటిని నేను స్వీకరించవచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటాడు. చూస్తే ఇంతలోకి ఒక లేడీ వస్తుంది అక్కడికి, జింక వస్తే వచ్చింది కదా అని చెప్పి చంపబోతుండగా ఆ లేడీ మానవ రూపంలో మానవ భాషలో మాట్లాడుతుంది. ఆశ్చర్యపోతాడు ఇతను, ఇదేమిటి లేడీ మానవ భాషలో మాట్లాడుతోంది అని చెప్పి అనుకుంటే, నేను గర్భవతిని కాబట్టి నువ్వు నన్ను చంపకు, నేను ప్రసవించి నాకు పుట్టినటువంటి బిడ్డని మా వాళ్ళకి అప్పగించేసి నేను రేపు ఉదయం నీ దగ్గరకు వస్తాను అని చెప్తాను. సరే కొద్దిసేపు అవుతుంది, వెళ్ళిపో సరేనని చెప్పి ఇతను పంపించేస్తాడు. కొద్దిసేపు అవుతుంది, అవగానే ఈ మొగలేడు వస్తుంది, రాగానే చంపబోతుంది. నా భార్య ప్రసవానికి వచ్చింది కాబట్టి అది వెళ్ళింది కదా, అది ప్రసవం అయిన తర్వాత మా బిడ్డని ఇచ్చేసి మా వాళ్ళకి మేమిద్దరం కలిపి వస్తామని చెప్తాడు. ఇంకా ఆ విధంగా మూడోది కూడా వస్తుంది, అట్లా 3 లేళ్ళు వెళ్ళిపోతాయి. ఇతను చీకటి పడిపోయింది, ఇంకా రాత్రిపూట ఏవి రావు కదా అని చెప్పి అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఉంది, ఎందుకంటే తెల్లవారు వీళ్ళు వస్తా అన్నారు కదా అని ఎదురు చూద్దాంలే అనుకుంటాడు. ఊరుకుంటూ ఆ చెట్టు మీద కూర్చొని మనిషి ఊరికే ఉండలేడట. అదేవిధంగా అతను ఏం చేస్తాడట, దాని మీద కూర్చొని ఆకులన్నీ గిల్లుతూ ఉంటాడట, ఇలా గిల్లుతూ కింద పడేస్తుంటాడట. కింద పడి అతను ఏ చెట్టు అదే అంటే బిల్వ చెట్టు అయింది, బిల్వ వృక్షం. అతను కింద పడేస్తూ ఉంటాడట. కింద పడేస్తూ ఉండగా కిందే ఉందంటే స్వయంభూలింగం ఉందిట అక్కడ. ఆ స్వయంభూలింగం మీద అతను వేసినటువంటివన్నీ కూడాను ఒక జాములో పడుతూ ఉన్నాయి. ఇంకా 2వ జాముకు వచ్చేసరికి ఇవాళ నేను ఆహారాన్ని నా కుటుంబానికి ఇవ్వలేకపోయినానే అని కంటికి ధారగా ఏడుస్తున్నట్ట. ఆ కన్నీళ్ళంతా వెళ్ళి అభిషేకమైనట. ఇక 3వ జాముకు వచ్చేసరికి వాళ్ళ పిల్లవాడి పేరు లింగడట. లింగడు ఏం చేస్తున్నావురా లింగడు, నీవు ఆహారం ఇవ్వలేకపోయినా అని లింగడు అని తలుచుకుంటూనే ఉన్నట్ట. ఆ విధంగా 3వ జాములో ఇట్లా ఒక్కొక్క జాములో ఒక్కొక్క ఉపచారాలు స్వామికి జరిగిపోయాయి అన్నమాట అనుకోకుండానే. సరే తెల్లవారిన తర్వాత ఆ లేడీ ఏ విధంగా అయితే చెప్పిందో జింక వచ్చిందిట. వచ్చి నన్ను ఆహారంగా స్వీకరించు అంటే, మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు అని చెప్పి ఇతనిలో మార్పు వచ్చి, నేను ఇన్ని రోజులు కూడాను ఎంతో తప్పు పని చేశాను, ఇవన్నీ కూడా ఎన్నో జంతువుల్ని చంపి నేను ఆహారంగా తీసుకున్నాను అని చెప్పి పశ్చాత్తాపడతాట. పడిన తర్వాత వీళ్ళెవరంటే ఈ జింకలు అప్సరసలు అనమాట. అప్సరసలైతే హిరణ్యాక్షుడు మోజులో పడి వీళ్ళు శివుడుకి సంబంధించినటువంటి పూజలు చేయటం కానీ, శివరాత్రి పూజ చేయటం కానీ ఇవన్నీ మర్చిపోయారట. అప్పుడు శివుడు వీళ్ళకి ఇచ్చినటువంటి శాపం వల్ల ఈ విధంగా జింకలుగా మారారట. ఆ తర్వాత శివుడు అప్పుడు చెప్తాట, మీకు ఫలానా అతని చేతుల్లోనే మీకు శాప విమోచనం ఉంటుంది. అలా శాప విమోచనం జరిగింది వారికి. అందుకని చెప్పి వాళ్ళందరూ ఎవరంటే మనకు ఆకాశంలో కనిపించేటటువంటి మృగశిరా నక్షత్రాలని చెప్తారు. ఇతను ఎవరు, ఈ కిరాతకుడు అంటే, ఈ కిరాతకుడికి కూడా అంచె సమయం వచ్చిందిట. ఇక ఇతన్ని సశరీరంగానే తీసుకొని రమ్మని చెప్పి శివదూతలు పంపిస్తారట.
శివుడు. ఇదేంటి ఇతను కిరాతకుడు, ఒక్క పూట పూజ చేస్తేనే ఇలా అయిందా, పోనీ ఏమన్నా కావాలని చేశాడా, తెలియక చేశాడు కదా, మరి కావాలని చేస్తే పోనీ అదన్నే పోనీ పుణ్యం ఖాతాలోకి వస్తుంది కానీ అని చెప్పి యమదూతలు వచ్చి మేమే తీసుకెళ్లాల్సిందే అంటారట. కాదు, అతను తెలిసి చేసినా తెలియక చేసినా రాత్రంతా జాగరణ చేశాడు, ఆహారం తొలకలేదని ఉపవాసం ఉన్నాడు, అదేవిధంగా బిల్వపత్రాలతో పూజ చేశాడు, కంటికి దారగా అభిషేకం చేశాడు. అతను చేయిందంటూ ఏముంది, పిల్లవాడి పేరుతో అయినా సరే ఈశ్వరుని లింగడు అంటూ తలిచాడు. కాబట్టి ఇతనికి ముక్తికి మోక్షాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పి శివదూతలు వచ్చి తీసుకొని వెళ్తారట. ఈ మృగశిర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉండే నక్షత్రమే ఇతంది అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, గమనించండి, ఇతను తెలిసి చేయలా, తెలియక చేశాడు, కానీ అతనికి ఎంతటి ముక్తి మోక్షము కలిగింది. మనము గనక కావాలని త్రికరణ శుద్ధిగా స్వామి నువ్వే శరణు అని చెప్పంటే మనకి ఇంకా ఎంతటి ఇది ఆయన కురిపిస్తాడో, జాలి దయ కలిగినటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం మనం చెప్పటానికి మాటలు సరిపోవని నా భావన. తప్పకుండా అమ్మ. మరి మహాశివరాత్రి రోజున చెయ్యకూడని పనులు అంటూ ఏమైనా ఉంటాయా? అబద్ధం అంటే మిగతా రోజుల్లో ఆడొచ్చాను కాదు, ఎప్పుడు కూడాను అసత్యం అన్నది ఆడకూడదు. ముఖ్యంగా కొన్ని రోజుల్లో మరీ చెప్తారు, అంటే ఆపద్ధర్మంగా కూడా. అసత్యం అన్నది కొన్ని సందర్భాల్లో ఆపద్ధర్మంగా, ఇప్పుడు ధర్మరాజు చెప్పినట్టుగా అట్లా కొన్ని సందర్భాల్లో ఆపద్ధర్మంగా కూడా అబద్ధం అన్నది ఆడకూడదు. సాత్విక ఆహారం స్వీకరించాలి. శరీరం ఎంతవరకు నిలబడగలుగుతుందో అంతవరకు ఆహారం మాత్రమే మితంగా తీసుకొని భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. శివుడు ఎదురుకుండా నంది కూడా ఉన్నాడు. అమ్మ, మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుపుతూ ఉంటారు, ఎందుకు? శివపార్వతుల కళ్యాణం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొన్ని పురాణాల్లో శివపార్వతుల కళ్యాణం వేరే రోజు జరిగిందని ఉంటుంది. అయితే ఈ రోజున చేయటం అనేది మనకు లోకల్లో ఆచారంగా ఉంది. శాంతి కళ్యాణం అనే పేరుతో జరుపుతారు. అందుకనే శివపార్వతుల కళ్యాణం ఈరోజు శాంతి కళ్యాణం. శాంతి కళ్యాణం అంటే ఏమిటి? లోకమంతా కూడా శాంతి చేకూరాలి, లోకానికి అందరూ కూడా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి దేశము అనే దృష్టితో శాంతి కళ్యాణం అనే పేరుతో జరుపుతారు. సరే, సతీదేవి వియోగంలో ఉన్నాడు పరమేశ్వరుడు. దక్షయజ్ఞంలో అమ్మవారు అగ్నికి ఆహుతి అయింది కదా, ఆ దీంట్లో ఆయన ఘోర తపస్సులో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ తపస్సు చేస్తున్న తరుణంలో ఆయనకి వీళ్ళిద్దరికీ వివాహం అవ్వాలమ్మ. వీళ్ళిద్దరికీ వివాహం అయితేనే తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాలంటే వీరిద్దరికీ వివాహం అవ్వాలి. వీరిద్దరికీ కలిగినటువంటి సంతానం ద్వారానే లోకానికంతా ఉపకారం జరగాలి. అందుకు గాను వీళ్ళిద్దరి వివాహం కోసం అనేక మంది ప్రయత్నం చేస్తారు. దేవతలందరూ వెళ్ళి అడుగుతారు, కానీ ఆయన ముక్కు మూసుకొనే కూర్చుంటాడు. సరే, పార్వతి పర్వతరాజపుత్రిగా పుడుతుంది పార్వతీదేవి. సరే, ఆ పిల్ల పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఆ రాజభవంతిలోకి ఒకరోజు నారదుల వారు వస్తారు. నారదుల వారు వచ్చి మాటామంతి జరుగుతోంది పర్వతరాజు గారితో. జరుగుతుంటే, సరే మా అమ్మాయి అంటే, నీకేమయ్యా, నువ్వు శివుణ్ణే నువ్వు అల్లుడుగా పొందబోతున్నావు, మహజ్జాతకుడివి అని చెప్తారు. సరే, పరమశివుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ కూర్చున్నాడు ముక్కు మూసుకొని. ఈ అమ్మాయి సపర్యలు అందిస్తోంది, కానీ కన్నెత్తి చూడట్లా, పల్లెత్తి మాట్లాడట్లేదు. అలా కాలం గడుస్తుంటే దేవతలందరూ కూడా వెళ్ళి అడుగుతారు. ఆ తర్వాత మన్మధుణ్ణి పంపించడం జరుగుతుంది. మూడో నేత్రం అగ్ని నేత్రం, అంటే పరమశివుడికి ఒక నేత్రం సూర్యుడు, రెండో నేత్రం చంద్రుడు, మూడోది అగ్ని నేత్రం కదా. ఈ అగ్ని నేత్రంతో ఫాలనేత్రంతో చూడడం వల్ల భస్మీపట్నం అయిపోతాడు. నాయన రతీదేవి అడుగుతుంది, లోకోపకారార్థమే కదా నా భర్త ఈ విధంగా వచ్చాడు, ఆయన్ని భస్మీపట్నం చేయడం ఏమిటి నాయన అంటే, అప్పుడు నీకు సశరీరంగా కనపడతారు అని ఆవిడకి రతీదేవికి వరం ఇవ్వటం జరుగుతుంది పరమేశ్వరుడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవతలందరూ కూడా వెళ్ళి అడిగిన మీదట ఆయన ఒప్పుకొని అమ్మవారిని వివాహం చేసుకుంటాడనమాట. ఎందుకని వీరిద్దరికీ కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు అనేటటువంటి, అప్పటికే ఆ తారకాసురుడు ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. తారకాసురు వధ జరగాలి అంటే అది కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలోనే ఉంది. అది వీరికి సంతానంగా కలగాలి, శివ తేజస్సుతో వచ్చినటువంటి కుమారస్వామి ద్వారానే అని చెప్తారు. అందుకని చెప్పి వారిద్దరి వివాహము గర్గముని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కళ్యాణం అనేటటువంటిది ప్రతి దేవాలయాల్లో చేస్తారండి.
ఈ దేవాలయాల్లో చేసేటటువంటి ఈ శాంతి కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి అన్నీ కూడా మనోభీష్టాలన్నీ సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఒకప్పుడైతే ఆడపిల్లలకి అనేవాళ్ళు, ఇప్పుడైతే ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరికీ వివాహం అనేది ఎక్కడ చూసినా మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి పెళ్లి ఏమైనా సంబంధం ఉంటే చెప్పు, అబ్బాయిలకి ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్యన. అటువంటి వారిని ఈ కళ్యాణాన్ని కనుక చూసి, ఈ కళ్యాణం అక్షతలు ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళి ఆ తలంపరాలు ఇస్తారు కదా అక్షతలు, అవి తీసుకొని వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలి. వేయించుకుంటే వారికి వెంటనే మంచి సరైనటువంటి అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి ఆ వివాహం అనేటటువంటిది వెంటనే జరుగుతుందండి. ఈ విధంగా పార్వతి ఇక్కడ ఎందుకు చేస్తారంటేనమ్మా ఈ శాంతి కళ్యాణం అనేది మనకి దేవాలయాల్లో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనేది చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే నాకు తెలుసు, మాకు గుంటూరు అరగ్రహారం శివాలయం ఉంది, ఆ శివాలయంలో ఏం చేస్తే నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రాత్రి 9 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలు పెడతారు. అది అయ్యేసరికి ఎంత అవుతుంది, 12:30, 1 గంట అవుతుంది. ఆ లింగోద్భవ సమయంలో కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది, 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది విశేషంగా. అది అయ్యేసరికి 1 గంట, 1:30 అవుతుంది. ఒక అరగంట మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుంటారు, ఎందుకంటే వెంటనే కాకుండా మళ్ళీ 2 గంటల నుంచి శాంతి కళ్యాణం మొదలు పెడతారు. ఈ కళ్యాణం అయ్యేసరికి ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే మనకి తెల్లవార్లు కూడా జాగరణ కూడాను శివనామంతో జరుగుతుంది. శివుడికి సంబంధించినటువంటి ఈ కళ్యాణాలు, అభిషేకాలు, ఇటువంటి కార్యక్రమాలతో అని ఆ ఉద్దేశంతో ఈ రోజున శివ కళ్యాణం, శాంతి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, శాంతి కళ్యాణం అనే పేరుతో జరగటంలో ఉన్న ఆంతర్యం కూడా ఇది అన్నమాట. ఓకే అమ్మ, మనకి శివరాత్రి రోజున ప్రత్యేకించి సేవ చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి ఆ శివుడికి సేవ చేయాలి, గుడిలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటారు సేవకు సంబంధించి? అసలు ఆ సేవ చేయాలనేటటువంటి సదుద్దేశం రావటమే నిజంగా శివ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఎంతోమంది ఉంటారు, ఇప్పుడు ఉదాహరణ తిరుమల తీసుకున్నాం, ఎంతోమంది ఉన్నాం, కోట్ల మంది ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళి సేవ చేయాలనేటటువంటి ఆ భావన కలగటం, సంకల్పం కలగటమే కాదు, అక్కడికి వెళ్ళి చేసే అదృష్టం కలగటం కూడా కొంతమందికే కదా. అదేవిధంగా శివుడికి సంబంధించిన ఈ శివరాత్రి రోజున సేవ చేయాలి అంటే ఏ విధంగా అయినా చేయొచ్చమ్మా. జీవారాధనే శివారాధన అని వివేకానందుడు చెప్పాడు. అదేవిధంగా మనకి ఈ దేవాలయాల్లో కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయనుకోండి, కిక్కిరిసిపోతారు జనాలు, వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా చేయొచ్చు. లేదంటే అక్కడ ఎవరైతే బీదనారాయణులు ఉంటారో వాటిలో చాలామంది ఉంటారు కదమ్మా, వారికి మనకి తోచిన విధంగా డబ్బులు ఇవ్వద్దు. నేను అనేది డబ్బులు ఇవ్వకుండా వారికి ఏదైతే అవసరం ఉందో, అంటే ఆహారం, ఎవరైనా ఒక్కటే కదమ్మా, ఏది ఇచ్చినా ఒక చీర పెడితే 2 చీరలు పెడితే బాగుండు అనిపిస్తుంది, సిల్క్ చీర పెడితే పట్టు చీర పెడితే బాగుండు అనిపిస్తుంది, హారం కొంటే ఏంటి వజ్రాల హారం కొంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా ఏదో ఒక దానికి ఒకటి ఉంటుంది, కానీ డబ్బులు ఇస్తే 100 ఇస్తే 1000 అనిపిస్తుంది ఇలా. కానీ ఒక్కటి మాత్రమే ఆహారం విషయంలోనే అమ్మో చాలు అంటారు, అవునా, అమ్మో కడుపు నిండిపోయింది నాకు చాలు అనేటటువంటి. అందుకని ఆహారం రూపంలోనే ఎవరికైతే వారు అన్నార్తులు ఉన్నారో ఆ బీదనారాయణులు వాళ్ళకి తీసుకెళ్ళి మనకు చేతనైన రీతిలో ఇంత పులిహోర చేసి తీసుకెళ్ళచ్చు, ఇంత ఉప్మా చేసి తీసుకెళ్ళచ్చు, ఈ విధంగా ఏ విధంగా అయినా సరే సేవ చేయొచ్చు. ఈ రోజున దానం చేసే దాంట్లో కూడా రేపు వచ్చేటటువంటి ఎండల కాలం వస్తుంది కదా, దానికి సంబంధించినటువంటి వాటిని మన పెద్దవాళ్ళు చెప్పారు. చెప్పుల్ని దానం ఇవ్వమన్నారు, గొడుగుని దానం ఇవ్వమన్నారు, అదేవిధంగా నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వుల్ని అంటే నువ్వుల్ని ఏదో రకంగా ఈ రోజున వాడమంటారు. అందుకనే మనకు చూడండి 3వ జాములో కూడా చిమ్మీలు పెడతారు, తెల్ల నువ్వులతో స్వామికి నివేదన పెట్టి దాన్ని గనక తీసుకుంటే మనకి కూడా ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. ముఖ్యంగా మనసుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉంటే అవి కూడా పోతాయి అలా అని చెప్తారు. ఈ ఋతువుకు సంబంధించినటువంటి దానాలను కూడా మనం దానం ఇవ్వచ్చు. సేవ చేయాలంటే ఇంకా రకరకాలైనటువంటి సేవలండి, మనకి చెప్పడానికే బాధగా ఉండి ఇవాళ మనం చూస్తే ఎన్నో ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు చేతనైన రీతిలో అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. మెంటల్లీ డిజార్డర్ వాళ్ళకి ఎవరో కాదు, నా ఫ్రెండ్ వెళ్తుంది, ఒక ఆవిడ పార్వతి అని ఆవిడ వెళ్తుంది, వాళ్ళందరికీ తలంట్లు వస్తుంది తను వెళ్ళి. నేను ఒకసారి మొట్టమొదట నాకు తెలియని చాలా సంవత్సరాల క్రితం నేను అడిగాను, అలా వెళ్తావు కదా మరి, వాళ్ళు మెంటల్లీ డిజార్డర్, వాళ్ళు కావాలని తెలిస్తేరు, కానీ మిమ్మల్ని ఏమనరా అని అడిగాను నేను. ఏమనరు, నన్ను చూసి నవ్వుతారు, మొట్టమొదటి మడుకు పో అన్నారు, తర్వాత ఎవ్రీ వీక్ వెళ్తాను నేను వాళ్ళకి తలంటి పోయటానికి, నాకు చేతనైన సేవ అదే, నేను తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు ఇస్తా, నాకు చేతనైంది ఏదో నేను ఆ విధంగా చేస్తాను అని చెప్పి. ఈ విధంగా ఎన్నో రకాలు ఉన్నాయమ్మా సేవ చేయాలంటే. ఈరోజు చేసేది ఏదైనా సరే చిన్నదైనా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం పరమశివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎదురుకండా మడుకు దర్శనం చేయకూడదు అని చెప్తారు.
ఎందుకమ్మా? ఎదురుకుండా నంది ఉంటాడు కదా, నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద సదాప్రియ శివసేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలట. శివసేవ కోసం మేము వచ్చామయ్యా, మాకు అనుజ్ఞ ఇయ్యి అని చెప్పని అడగాలి అని. ఈ నంది ఎవరయ్యా అంటే ఆయన ప్రమథగణాల్లో ఒకడు, ముఖ్యమైనటువంటి వాడు అనమాట. శిలాదమహ ముని అనేటటువంటి వారు ఉండేవారు. ఆయనకి జ్ఞానం ఉంది, శివుడు భక్తుడు, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి మనసులో ఒక చింత ఉంది. ఏమిటయ్యా అంటే అతనికి సంతానం లేదు. సంతానం లేకపోతే పరమశివుడికి ప్రార్థిస్తాడు. ఇతను ఎటువంటి తపస్సు చేస్తాడంటే ఘోరమైనటువంటి తపస్సు. శివుడు ఏ విధంగా అయితే తపస్సు చేసి ఉన్నాడో అదే విధంగా ఈయన కూడా తపస్సు చేస్తాడు. ఎండలు వానలు కాలాలు అన్ని కాలాలు వస్తున్నాయి వెళుతున్నాయి. ఇతనికి ఒంటి మీద కూడా చెదపట్టింది. అంత ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే అప్పుడు పరమశివుడు ఇతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా స్వామి, నీకు తెలుసు కదా నాకు సంతానం లేదు, కాబట్టి అయోనిజుడైనటువంటి కుమారుణ్ణి నాకు ఇవ్వు అని అంటే, అప్పుడు అగ్నిలో నుంచి కుమారుడు వస్తాడు. అతనికి నంది అనేటటువంటి పేరు పెడతాడు ఈ శిలాదముని. నంది అంటే అర్థం ఏమిటంటే సంతోషం అనేటటువంటి అర్థం. అట్లా ఈ వీరి ఆశ్రమానికి ఒక రోజున దేవతలు వస్తారనమాట. దేవతలు వచ్చి ఆ పిల్లవాడు అన్నీ కూడా వాళ్ళకి సపర్యలు చేస్తూ ఉంటాడు, ఆనందిస్తాడు. ఇతనికి పేరుకు తగ్గట్టుగానే చాలా చలాకీగా ఉన్నాడు, విద్యాబుద్ధులు అన్నీ నేర్చుకున్నాడు. ఇంతటి సేవలు చేశాడు కదా, మరి ఆశీర్వదించాలి కదా అని వాళ్ళు ఆ దేవతలు మిత్రావరుణులు అనమాట ఆ దేవతల పేర్లు. వాళ్ళు వచ్చి ఆశీర్వదించబోతూ ఉంటారు. ఆశీర్వదించబోతూ ఏమని చిన్నపిల్లలు ఏమంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు కదా, అదేవిధంగా అనపోతూ ఆగిపోతారు. ఇదేమిటి ఇలా అనపోతూ ఆగిపోతున్నారు అని చెప్పి శిలాదముని, ఏమండి మీరు అన్న సమస్య ఉందా అంటే, వీడు అల్పాయుష్కుడు దీర్ఘాయుష్కుడు కాదు అని అంటాడు. ఇతను మటుకు నంది మటుకు ఏమాత్రం బెనకలేదు తొణకలేదు. నన్ను పుట్టించిన వాడు ఈశ్వరుడు, ఆయనే చూసుకుంటాడు నా గురించి అని చెప్పి ఇతను తపస్సు చేస్తాడు అనమాట. కానీ వెనువెంటనే తండ్రికి అయితే చాలా కాలం పట్టింది తపస్సులోకి పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. ఇతని మటుకు వెనువెంటనే ప్రత్యక్షం అయ్యి, నువ్వు ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అంటే, మరి ఇతనే అడగాలి, నాకు ఆయుష్ లేదుట కదా అని అడగాలి. అడగకుండా చూస్తూ ఎప్పుడూ నేను నీ వంక చూస్తూ ఉండేలాగా, నన్ను నీ దగ్గరే ఉండేలాగా చూడు స్వామి అని అడుగుతాట ఇతను. నాకు అది కావాలి ఇది కావాలి, లేకపోతే నాకు ఆయుష్ లేదని, అందుకని కదా అసలు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఎప్పుడూ నీ ఎదురుకుండా నన్ను ఉండేలా చూడు అంటే, అప్పుడు పరమశివుడు, అలాగే నువ్వు నాకు ఎప్పుడూ కూడాను వాహనంగా కూడా ఉంటావు, ప్రమద గణాల్లోనూ ఉంటావు, ఈ కైలాస పర్వతానికి ముఖద్వారంలో నువ్వే ఉంటావు, నా దర్శనానికి వచ్చిన వారికి కూడా నా ఎదురుకుండా ఉంటావు అని చెప్పి పరమశివుడు ఎదురుకుండానే ఇలా చూస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే, ఈయనకి తోకని ఇలా నిమురుతూ ఆయన చెవిలో చెప్తే ఈయన వెళ్ళి చెప్తాడు మన కోరికలన్నీ కూడాను అని చెప్తారు. అమ్మా, ఈ శివరాత్రి రోజున ఉపవాసానికి సంబంధించి శివరాత్రి సోమవారం రోజు వచ్చినప్పుడు ఉపవాస దీక్ష పట్టిస్తారనమాట కొత్తగా చేసే వాళ్ళకి. ఎందుకో ఆ రోజున అలాగా అంటే 16 సోమవారాలని కొంతమంది చేస్తారండి. అది సాధారణంగా శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు, అప్పుడు మొదలు పెడతారు. కానీ ఇప్పుడు కూడా మొదలు పెట్టచ్చు సోమవారం అనేటటువంటి వ్రతాన్ని. సోమవారం వ్రతం అంటే ఏంటంటే ప్రదోష వ్రతం అంటారు. అంటే ఈ మాసంలో మనం చెప్పాలంటే ఈ మహాశివరాత్రి రోజున కూడా ఇది ఒక రకంగా యోగ శివరాత్రి అని కూడా చెప్పచ్చు. మహాశివరాత్రి యోగ శివరాత్రి అని కూడా చెప్తారు. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో వచ్చిందని, ఇది శుక్రవారం కలిసి వచ్చింది కదండి, అందుకని దీనికి ప్రదోష వ్రతం అనేటటువంటి పేరుతో అమ్మవారిని కూడా ఆరాధించడం, అదేవిధంగా గణపతి ఆరాధన కూడా విశేషంగా చేయమని చెప్తారు ఇది ఈ రోజున. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకు కానీ ఇటువంటిది శుక్రవారంతో కూడినటువంటిది, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటిది ఈ రోజున మహాశివరాత్రి అనేటటువంటిది రావటం విశేషమైనటువంటి కలయిక అని కూడా మన జ్యోతిష పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ శివరాత్రి రోజున మనం ప్రదోష వ్రతం అనే పేరుతో ఈ సోమవారం రోజునే కావచ్చు, శుక్రవారం రోజునే కావచ్చు, ఏ రోజైనా సరే మనం శివుడి మడుకు ఆరాధించాలంటే మన సోమవారం. ఎందుకని సోముడు దేనికి ప్రతీక, మనఃకారకుడు కదా, మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి కదా. కానీ సోమవారం రోజున మనం అంటే ఈ వచ్చే సోమవారం నుంచి మొదలు పెట్టాలి అనుకునేటటువంటి వాళ్ళు మొదలు పెట్టవచ్చు. అమ్మ, శివరాత్రి రోజున మహామృత్యుంజయ స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది? అపమృత్యు దోషాలు పోతాయమ్మ. ఏదైనా సరే మనకి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ పోగొట్టేటటువంటి వాడు మృత్యుంజయుడు. మృత్యువుని జయించినటువంటి వాడు ఆయన. మనకి లయకర్త కదా,
ఒకప్పుడు లయం అనేది లేదుట. బ్రహ్మగారు ఎంతసేపటికి తన డ్యూటీ ఒకటే చేస్తూ ఉన్నట్ట, సృష్టిస్తున్నాడు అంతే. ఆ తర్వాత లయం అనేటటువంటిది మొదలైంది. ఎప్పుడు కరువు కాటకాలు ఎప్పుడైనా అంతే కదమ్మా. కరువు ఒక బిందె నీళ్ళు ఉన్నప్పుడు 100 మంది తాగాలంటే కష్టం, 10 మంది అయితే తాగుతారు, సరిపోతుంది. అదేవిధంగా జనాలు పెరిగిపోతున్నారు. అప్పుడు లయం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఈ లయం అనేటటువంటిది భగవంతుడు రాసినటువంటి దానికి సమయంగా ఇప్పుడు వయసు అయింది, వాడి కోరికలన్నీ తీరాయి, లేకపోతే ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవించారు. ఆ తర్వాత మరణం సహజం. ఇప్పుడు ఎవరైనా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాడు పోతున్నారు అనుకోండి, పెద్దవాడయ్యారు. అదే ఒక చిన్నవాళ్ళు పోయారనుకోండి, అయ్యో అలా పోయాడా అని అంటాం కదా. అటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడాను పోగొట్టేటటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకు గాను మన మృత్యుంజయ మహామంత్రం, అందుకనే మృత్యుంజయ హోమాలు కూడా చేయిస్తూ ఉంటారు చూడండి. ఇలాంటివి కూడా ఈరోజు చేయించుకోవటం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అమ్మ, ఇంటిల్లిపాది కూడా ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా తొలగిపోయే విధంగా, వాళ్ళు ఏదైనా కార్యసిద్ధి అంటే ఏదైనా ప్రారంభించాలి పనులు అనుకున్నప్పుడు వాటికి అడ్డంకులు తొలగే విధంగా మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి ఏమైనా హోమాలు శాంతి పూజలు చేయించుకోవచ్చమ్మా. ఇప్పుడు మనకి జాతకం చూపించుకున్నప్పుడు కుండలిని చక్రంలో చెప్తుంటారు కదా దోషాలు ఉన్నాయని చెప్పి, అటువంటి దోషాలు ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. వాటన్నిటినీ కూడా దోషాలు పోగొట్టేటటువంటి మనంగా చేసుకోవచ్చు. అది మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మృత్తికాలింగాన్ని కనుక అంటే పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం మన ఇంట్లో పెట్టుకొని మనం ఎవరికైనా సరే బ్రహ్మగారిని పిలిపించుకొని, మన ఇంటి బ్రహ్మగారు ఉంటారుగా, వారిని పిలిపించుకొని అభిషేకం చేయించుకోండి. కుదిరితే ఏకాదశం చేయించుకోండి, లేకపోతే కుదరకపోతే ఏకవారమైనా సరే, అంటే ఒక్క రుద్రమైనా సరే నమక చమకాలతో సహితంగా అభిషేకం చేయించుకుంటే కనుక మనకున్నటువంటి దోషాలు, జాతక దోషాలు అన్నీ పోగొడతాడు. ఆయన చేతిలోనే ఉంది అంతా. ఈ మృత్తికాలింగం ఎందుకు? పంచభూతాత్మకమైనటువంటిది శరీరం, మళ్ళా ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ కలుగుతాం, నిమజ్జనం చేసేస్తాం కదా. అందుకు ప్రతీకగా దీన్ని చేయమన్నాడు. అంటే నువ్వు చేసేటప్పుడు కూడా నీ ధ్యాసంతా కూడా ఎక్కడ ఉండాలి అని చెప్పటానికే ఈ మృత్తికాలింగం అనేది. అమ్మ, మనం ఇంట్లో శివుడు లింగం రూపంలో పూజించాలా, పటం రూపంలో పూజించాలా, విగ్రహ రూపంలో పూజించాలా? అలాగే వేలు మందం మాత్రమే ఉండాలి అని అంటూ ఉంటారు, బొటన వేలు మందం మాత్రం. అది వాస్తవమేనా? అవునమ్మా. ఇప్పుడు లింగ రూపంలో కూడా పూజించవచ్చు. ఎప్పుడు నిత్యం అభిషేకం చేస్తే. మరి ఆయన గరళకంఠుడు కదా, హాలాహలాన్ని మింగాడు కదా, మనం గుక్కెడు నీళ్లు పోయటానికి ఏమైంది? అలా నిత్యము అభిషేకం చేసే విధమైతేనే ఇంట్లో లింగం పెట్టుకోవాలి. అలా కాకుండా నేను ఇంట్లో ఊరికే పెట్టుకుంటాను అంటే మటుకు చిత్రపటం రూపంలోనే సరే, మనకు ఒక ఫోటో రూపంలో పెట్టుకోవచ్చు. ఎలాగైనా సరే ఈశ్వరాన్న పలుకుతాడు, పరమేశ్వరాన్న పలుకుతాడు, బోళాశంకరాన్న పలుకుతాడు, శివాన్న పలుకుతాడు కదా. ఆయన ఏ విధంగా పిలిచినా పలుకుతాడు. కాబట్టి మనం నిత్యము అభిషేకం చేసే విధమైతే కనుక లింగ రూపంలో పెట్టుకోండి. లేదండి మాకు నిత్యము కుదరదు, ఈ ఒక్కరోజునే చేస్తాము అన్నందుకు ప్రతీకగానే మనకి మృత్తికాలింగాన్ని, పుట్టమన్నుతో చేసేటటువంటి లింగాన్ని, ఇవాళ పుట్టమన్ను కూడా మనకి ఈ పూజా స్టోర్స్లో అమ్ముతున్నారు కూడా. ఆ పుట్టమన్ను తెచ్చుకొని మనం తయారు చేసుకొని చక్కగా ఇంట్లో లింగం అభిషేకం చేసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసి రోజు చేసేట్టుగా చిత్రపటానికి చేసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, అంగుష్ట మాత్రమే పెట్టుకోవాలా అని. అది నిజమే. అది మనం గమనిస్తే మన ఇంట్లో పూర్వం నుంచి ఉన్నటువంటి పంచాయతనం ఉంటే, పంచాయతనంలో కూడా బాణం ఎంత ఉంది? చిన్నదే కదా బాణం కూడా. ఇంత పెద్ద లింగం ఉండదుగా. నర్మదా నది నుంచి తీసుకొస్తారు ఆ బాణం లింగం పంచాయతనంలో. అది శివ పంచాయతనం ఉన్నటువంటి వారు మధ్యలో దాన్ని పెడతారు. అదే విష్ణు పంచాయతనం అయితే మధ్యలో విష్ణువుని పెడతారు కదా. అలా ఎవరికి ఏది పంచాయతనం ఇంట్లో ఆనవాయితీ ఉంటే వాటిని మధ్యలో పెడతారు. అయితే ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటేనమ్మా, ఒకప్పుడు పెద్దవి పెట్టుకున్నారు కదండి, ఇవాళ మరి ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నారు అంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద గిన్నె ఉండేవారు, అవును కదా. ఇంత పెద్ద విగ్రహం పెట్టినా ఇంత నివేదన చేసేవారు. మరి ఇవాళ ఇంట్లో ఉన్న 3, 4, 5 ఉంటున్నారు. అటువంటప్పుడు నేను ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటా, ఇంత గిన్నెతో పెడతానంటే ఎలాగో? అంటే 5 ఏళ్ల పిల్లవాడికి ఎంత పెడతావో 5 నెలల పిల్లవాడికి ఎంత తింటాడు? దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. అమ్మ, చివరగా మహాశివరాత్రి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే సత్ఫలితాలు, పుణ్యం కలుగుతుంది అనే దానికి సంబంధించి మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? సాధ్యమైనంత వరకు శివనామస్మరణతో ఉండండి, అదొక్కటి. తర్వాత
నెమ్మదిగా అంటే చాలా తక్కువగా మాట్లాడండి. అవసరమైతే తప్ప మాట్లాడద్దు. ఎక్కువగా మౌనంగా ఉండండి. శివనామస్మరణతో ఉండండి. తప్పకుండా అమ్మ. శివరాత్రికి సంబంధించి ఆ విశిష్టతకు సంబంధించి ఎన్నో విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణ. చూశారు కదండి, పెద్దలు చెప్పిన విధంగా ఇది ఉంది, అది లేదు, ఇది పెట్టలేకపోయాను, అలా చేయలేకపోయాను అని ఏమాత్రం సంకోచం లేకుండా భక్తి అనేది ఒకటి మనసులో ఉంచుకొని మీరు ఎక్కడున్నా కూడా ఆ శివుని స్మరిస్తే చాలు, ఆ శివుని అనుగ్రహం మీ మీద ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది వాటి హరహర మహాదేవ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.